బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామ శివారులోని బొలికొండపై చిరుత సంచరించింది. దీంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. స్థానిక రైతు రంగప్ప పొలం సమీపంలో కూడా చిరుత సంచరిస్తున్నట్లు తెలిపారు. చిరుత పాదముద్రలు కూడా కనిపించినట్లు చెప్పారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత సంచారాన్ని అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యోగానంద్ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ యోగానంద్, చెప్పండి, చిరుతను ఎక్కడ ఎప్పుడు గుర్తించినట్లు సమాచారం వచ్చింది? ఇంద్రజ, ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరుతపుడులు లేదా వన్యమృగాల సంచారం అధికమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా గుత్తి, కళ్యాణదుర్గం, మడకశీరం, సింగనమల లాంటి పరిసర ప్రాంతాల్లో, ఈ కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ చిరుతపుడుల సంచారం లేదా వన్య సంచారం ఎక్కువగా గ్రామాల్లోకి వస్తూ, ఏదైతే ఈ గ్రామస్తులు వాటికి చికిత్స లాంటివి ఈ ఊరి బయట పారవేయడంతో వాటి కోసం వస్తున్నాయంటూ కూడా అటవీశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ చెరువులు మరియు ఈ అడవుల సంఖ్య తగ్గిపోవడంతోనే గ్రామాల్లోకి వస్తున్నాయంటే కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. అటవీశాఖ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసేప్పటికీ సరిగా పట్టించుకోలేదంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ గ్రామాల్లోకి రాకుండా ఏవైతే వాటర్ లేడం వల్లే వస్తున్నాయి కాబట్టి వాటర్ ఫాన్లు ఏర్పాటు చేయాలి అడవుల్లో అంటూ కూడా ఆ గ్రామస్తులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. ముఖ్యంగా ఆ దిశగా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. ఇటీవల గుత్తి మండలంలో కూడా తొండపాడు, గుత్తి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ చిరుతపులు ఎక్కువగా కూడా గ్రామాల్లోకి వాటర్ కోసం కానీ ఆహారం కోసం కానీ ఎక్కువగా వస్తుంది. కాబట్టి దాన్ని బంధించి వేరే అడవుల్లో విడిచిపెట్టాలంటూ కూడా ఆ గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం లేదా ఈవినింగ్ టైంలో ఎక్కువగా కూడా తోటలోకి వెళ్తూ ఉంటారు రైతులు. కాబట్టి వారిపై దాడి చేసేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అటవీశాఖ అధికారులతో చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. ఇంద్రజ, రైట్. యోగానంద్, గత 2 రోజులుగా చిరుత ఎన్ని ప్రాంతాల్లో కనిపించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు? అంటే మొదట గుత్తి పరిసర ప్రాంతాల్లో కనిపించింది, ఆ తర్వాత తొండపాడు గ్రామంలో కూడా కనిపించింది. దీంతో ఒక రైతు తన మొబైల్లో కూడా చిత్రీకరించాడు. తన తోట పక్కన ఉన్న గుట్టపై ఆ చిరుతపుడు తిరుగుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ గ్రామంలో మహిళలు ఉంటారు కాబట్టి వారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఫారెస్ట్ రేంజ్ అధికారులు స్పందించి, అయితే ఫారెస్ట్ అధికారులు దీనిపై చిరుతపులి కాదు అంటూ కూడా కొట్టి పారేస్తున్నారు. చిరుతపులి ఖచ్చితంగా కూడా ఉండే అవకాశం లేదు. చిరుతపులి గుత్తి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఆనవాళ్లు లేవు. సింగనమల, మడకశీర, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో ఉన్నాయి కానీ లేవంటూ కూడా వారు గుడ్డిపడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పరిశీలించి నిజంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని బంధించాలని కోరుతున్నారు. ఇంద్రజ, చిరుత సంచారం జరిగిన ప్రాంతంలో పాదముద్రలు కనిపించలేదా? అంటే అవి చిరుతపులివా లేదా అనేది ఇంకా పోలీసులు, అటవీశాఖ అధికారులు నిర్ధారించాల్సి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ చిరుతపులి సంచారమా లేదా అడవి పిల్లి సంచారమా లేదా కుక్కల సంచారమా అనేది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. ఖచ్చితంగా పాదముద్రలు అయితే ఉన్నాయి కానీ అవి దేనివి, అడవి పిల్లివి మరియు ఆ పులివి ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు. డ్రోన్ కెమెరాలతో కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఆ జాడ కనిపిస్తే మాత్రం ఆ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి, ఆ బోన్ ఏర్పాటు చేసి దాన్ని బంధించి వేరే ప్రాంతాల్లో విడిచిపెట్టేది కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. యోగానంద్, చెప్పండి, బోలుకొండ పరిసర ప్రాంతం అడవి ప్రాంతానికి సమీపంలో ఉందా? చిరుత అక్కడికి ఎలా వచ్చినట్లు భావిస్తున్నారు? అంటే ఆ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అటవీశాఖ కొండకు దిగువ ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు అంటూ కూడా గ్రామాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం ఈ ఏరియాలో ఎక్కడ కూడా, ఈ గుత్తి ఫారెస్ట్ రేంజ్ లో ఎక్కడ కూడా అడవి చిరుతపుళ్ళు ఉండే అవకాశం లేదు. అడవి పిల్లులు ఉన్నాయి, అది కూడా అడవి పిల్లి అయి ఉండొచ్చు అంటూ కూడా, అంటే ఆ ఫోటోలు క్లియర్ గా బ్లాక్ అండ్ వైట్ ఫోటో మీద కనిపిస్తుంది కాబట్టి అక్కడ కూడా ఆ చిరుతపుల్ల మధ్య ఎక్కడ కనిపించట్లేదు. ఇది చిరుతపుల్లి అయి ఉంటూ కూడా అటవీశాఖ అధికారులు చెప్తూ ఉంది. అయితే గ్రామస్తులు ఖచ్చితంగా ఇది చిరుతపులే, మేము మా కళ్ళారా చూసామంటూ కూడా రైతు ఎవరైతే ఉన్నారో రైతు చెప్తున్న పరిస్థితి ఉంది. అటవీశాఖ అధికారులు కూడా ఇదే విధంగా వాడు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును బట్టి ఈ రోజు రేపు ట్రాప్ కెమెరా కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.